హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. కొంచెం వాయిస్ డల్గా ఇంకో రకంగా ఉంటే ఏం అనుకోవద్దు. కొంచెం ఫీవరిష్గా కోల్డ్ అది వచ్చేసింది. కానీ వీడియో ఎడిటింగ్ అయితే ఉంది. సో దీన్ని ఆపలేను కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. యాజ్ యూజువల్గా నా పేరు రజని అన్నట్టు నేను నా ఫ్రెండ్ అనేది కూడా నేను అలవాటు చేసుకుంటే బెటర్. సో నేను నా ఫ్రెండ్ కలిసి బేగం బజార్ వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సడన్గానే అది ప్లాన్ అయింది. మాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో దోశల పెనం ఇంకొకటి కావాలని చెప్పి వెళ్దాం అనుకున్నాము. కొన్ని మంత్స్ ముందే అనుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఇంకా లేట్ ఎందుకు చేయడము, కొనేసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. కానీ చాలా చాలా కష్టపడి వెళ్ళాము. మెట్రో నాలెడ్జ్ లేక చాలా చాలా మిస్టేక్స్ చేసాము ఈరోజు. లాస్ట్లో వీలుంటే యాడ్ చేస్తాను అవేంటి అనేది. డైరెక్ట్గా మెట్రోలో ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఫస్ట్ మీరు వెళ్ళే స్టేషన్లో అక్కడ హెల్పర్స్ని అడిగి అప్పుడే మీరు నెక్స్ట్ అటెంప్ట్ చేయండి. మేమైతే ఈరోజు చేసినంత మిస్టేక్స్ నాకు తెలిసి ఎవ్వరు ఎప్పుడు చేసుండ్రేమో. సో అది పక్కన పెట్టేస్తే మేము బేగం బజార్కి ఐరన్ కోసము స్టీల్ పూరి ప్రెషర్, అంటే లోపల స్టీలు పైన ఐరన్ ఉంటుంది, దానికోసము వచ్చామన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఏది కావాలనుకున్నామో అదే షాప్ దగ్గరే దిగి అక్కడే చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీకు అస్సలు ఐడియా లేదనుకోండి బేగం బజార్, ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కొన్ని చూడండి. ఏదో ఒక పేరు నోట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మిగతా షాప్స్ ఎక్స్ప్లోర్ చేయండి. పెద్ద కష్టమేం కాదు బేగం బజార్ ఎక్స్ప్లోర్ చేయడము. చాలా పెద్దగా క్లమ్జీగా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు ఇలా వెళ్తూ ఉండగా మీకు కూడా అర్థమైపోతుంది, అలవాటు అయిపోతుంది. ప్లాస్టిక్కి సంబంధిస్తే ఆ చుట్టుపక్కలే అన్నీ ఉంటాయి. దేవుడు ఐటమ్స్ కానీ పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు, బొమ్మలు, అలా ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క ఏరియాలో అలా చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయన్నమాట. సో మీకు అలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సందుల్లో నుంచి వెళ్తూ ఉంటే ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మేమైతే ఒక ఆర్కే స్టీల్ అని చెప్పేసి ఒక షాప్ చూసి అక్కడ దిగిపోయి అజీజ్ ప్లాజా సందులోనే అనమాట. మెయిన్గా అజీజ్ ప్లాజా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మెయిన్ జంక్షన్ లాగా బేగం బజార్లో. అక్కడ దిగిపోయి ఆ చుట్టుపక్కల నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం ఏం కావాలో అన్నీ అక్కడ దొరికేస్తాయి. మా అదృష్టం ఏంటి అంటే ఆ రోజు అస్సలు ఎండలేదు, బాగా మబ్బుగా ఉంది. అప్పుడప్పుడు చినుకులు పడ్డాయి. స్టార్టింగ్లో చూసారు కదా, పెద్ద వర్షం కూడా పడి ఆగిపోయింది. కాకపోతే చాలా ఉక్కగా ఒక రకంగా అనిపించింది అనమాట. గ్లూమీగా వెదర్ అయితే ఇది భరించలే అది భరించలే అన్నట్టు అది అయింది ఆ రోజు అసలు. సో ఫస్ట్ ఒక చోట అయితే ఒక షాప్లో అయితే ఆగాము దోశల పెనం కోసం. ప్యూర్ ఐరన్ స్టోర్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడైతే కనుక కొన్ని సీజనింగ్ చెయ్యనివి ఉన్నాయి పెనాలు. సో నాకైతే కొంచెం బాగా రెడ్నెస్ అది ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. కొంచెం పాతగా అనిపించాయి. వాడగా బాగానే ఉంటాయి. కాకపోతే దీన్ని కొంచెం స్టార్టింగ్లో మనము ఒక షేప్కి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇలా ఎక్కువగా ఎరుపు కక్కేసేవి ఏంటి అంటే ఎక్కువగా అలా కక్కుతూనే ఉంటాయి. నేను ఇదివరకు ఒకటి కూడా వాడాను. ఎప్పుడు మొత్తము అంటే చాలా తొందరగా ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అది యాక్చువల్ కరెక్ట్ వర్డ్. సో అందుకని రియాక్షన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. అదే కొంచెం ప్రీ సీజన్డ్ తవ్వాలైతే, దోశ తవ్వాలైతే కనుక అంత రెడ్నెస్ రాదు. సో మెయింటెనెన్స్ ఈజీ. రెండు ఐరనే. సో హెల్దీ ఇదా అదా అని ఏమీ కంపారిజన్ అవసరం లేదు. ఇది చేయొచ్చు, అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మంత్ అయితే మా ఇంటికి బాగా రిలేటివ్స్ వచ్చేది ఉందనమాట. సో ఒక ప్యాన్తోనే అయితే ఇంకా దోశలు వేసినట్టే వాళ్ళు తిన్నట్టే. సో నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ కోసం వచ్చాను. అది కూడా అందుకే వచ్చింది. అన్ని చోట్ల దొరుకుతాయి. దీనికోసం బేగం బజార్ ఎందుకు వెళ్ళడము అంటే ఒక్కదాని కోసమే అయితే కనుక ఎక్కడొక్కడ తీసుకునే వాళ్ళము. కాకపోతే దాంతోపాటు ఇంకేదన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ అది నేను కలిసి ఎప్పుడు బేగం బజార్ వెళ్ళలేదనమాట. అది విడిగా నేను విడిగా వెళ్ళేవాళ్ళం. సో ఒకసారి కలిసి వెళ్తే మా ఇద్దరికి నచ్చేవన్నా దొరకచ్చు. అండ్ నేను బేగం బజార్లో ఎప్పుడు ఈ ఐరన్ షాప్ సైడ్ అయితే అసలు రాలేదు. బట్ అది ఆల్రెడీ వచ్చిందట. సో అందుకని అసలు ఒకటే ఒక వీధి ఉంది, ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఒక రౌండ్ వేసేసి వచ్చాము. అట్లీస్ట్ బయట కనపడుతూ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. ఇంతకీ మీరు మీ వంట పాత్రలని కొంచెమైనా చేంజ్ చేశారా లేదా? ఇంకా నాన్ స్టిక్ అల్యూమినియంలోనే ఉన్నారా? చేంజ్ చేస్తే కనుక, నా వీడియో చూసి చేంజ్ చేసిన వాళ్ళైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ నా మోటివ్ అదే. ఒక్కళ్ళు చేంజ్ అయినా కూడా పర్వాలేదు నా వల్ల. ఇప్పుడు కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఇన్నాళ్ళు వాడుతున్నాము మాకేమో అవ్వలేదు కదా, ఇప్పుడు ఇది మారిపోతే అన్నీ తగ్గిపోతాయా అని. అలా నెగిటివ్గా ఆలోచించే బదులు ఇది వాడితే ఏదో ఒక బెనిఫిట్ ఇప్పుడు తెలియకపోయినా కూడా మనకి, మన వల్ల మన పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. మీకు తెలుసా, కొన్ని సర్వేలు చూస్తే మెల్లిమెల్లిగా అల్యూమినియం మన బాడీలోకి వెళ్ళి ఆ పాత్రల వల్ల
పాయిజనస్గా మారుతూ ఉంటుందంట. దానివల్ల అల్జైమర్స్ అవి కూడా వస్తాయట. వీటికి సంబంధించిన వీడియోలు చూస్తే చాలా భయం వేస్తుంది. బాబోయ్, ఇన్ని రోజులు ఇలా తింటున్నామా మనము అని. మనకి మన పేరెంట్స్కో లేదంటే గ్రాండ్ పేరెంట్స్కో రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బట్ అవి దీనివల్లే అని చెప్పేసి ఏది ప్రూఫ్ ఉండదు కదా ఎవరికి కూడా. సో ఇది మంచిది కాదు అని పదే పదే మన కళ్ళ ముందు కనపడి వినపడుతున్నప్పుడు చేంజ్ చేయడంలో ఎందుకు ఆలోచించడం, ఎందుకు వెనకడిగేయడం? ఆ రేటుకి ఈ రేటుకి కూడా పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదు. అండ్ నాన్ స్టిక్ అయినా కోటింగ్ పోతుంది, మళ్ళీ మళ్ళీ కొనాలని ఉంటుంది. కానీ ఐరన్వి ఒక్కసారి కొనుక్కుంటే స్టీల్వి అలా పడుంటాయండి, ఇంకా తరతరాల వరకు పడుంటాయి అంటారు కదా. అలా ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు వాడుకోవచ్చు. అండ్ మట్టివి ఇంకా అసలు అయితే అవి కొనడానికి ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయో వాడడానికి కూడా అంతే ఈజీగా ఉంటాయి. అసలు పగిలిపోవండి. ఊరికే అలాంటి అపోహలన్నీ ఆపేసేయండి. మీరు రెగ్యులర్గా ఇల్లులు మారేవాళ్ళు కాకపోతే ఒకటే ఇంట్లో ఫిక్స్డ్గా ఉంటుంటే కనుక ఇంకా ఈజీ, అసలు విరిగిపోయే ఛాన్సే ఉండదు. మనం వాడే వాడకాన్ని బట్టి ఉంటుంది ఎంత శ్రద్ధగా వాడుతున్నాము అని. పట్టకారు మాత్రం పెట్టొద్దు మట్టి పాత్రలు వాడేటప్పుడు. అదే అలాగే నాకు ఒకటి విరిగింది, బట్ అది తెలుసుకున్నాను. నేను ఇంక మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ చేయట్లేదు. ఐరన్వి వాడటం వల్ల యూజ్ ఏంటో తెలుసా? ఐరన్ కడాయిలో ఏమన్నా చేస్తే మన ఫుడ్లోకి అందులో ఉండే ఐరన్ వచ్చి ఐరన్ డెఫిషియెంట్ ఉన్న వాళ్ళకి, ఎనీమిక్గా ఉన్న వాళ్ళకి కూడా అలా వాటి త్రూ కూడా బాడీలోకి వెళ్తుంది తెలుసా? అసలు ఇంత యూసేజ్ ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించడం? వెంటనే స్విచ్ చేసేసేయండి. మీకు మార్చాల నుండి ఇంట్లో వాళ్ళ వల్ల ఆగుతున్నారా? ఏం కాదు, వాళ్ళకు కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి, అలాంటివి చూపించండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో ఇంట్లో వాళ్ళని మెల్లిగా ఒప్పించండి, ఎందుకంటే అందరికీ అన్నీ జరిగిపోవు అందరిళ్లలోనూ. నాకు అర్థమవుతోంది బయట ప్రపంచం వేరు, నేను చూస్తున్నది కూడా వేరు అని చెప్పేసి. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇన్నాళ్ళు వాడుకున్నవి తీయాలి అంటే ఎవరికైనా బాధగానో లేదంటే ఇంట్లో వాళ్ళకి సమాధానమో చెప్పుకోవాలి. ఈసారి నేను ఈ పండక్కి 4 చీరలు కొనుక్కునే బదులు 2 కొనుక్కుంటాను, లేదంటే అసలు కొనుక్కొని ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోతాను. దాని బదులు నాకు ఇది కొనండి అని చెప్పి ఒప్పించండి. కొంతమందికి ఇంకా అలా చెప్తేనే వింటారు అనే వాళ్ళ గురించే నేను చెప్తున్నా. నా లైఫ్లో నాకు ఈజీగా ఉండే విషయాలు వేరే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అవి చాలా కష్టమైన విషయాలు అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఈజీ అయ్యే విషయాలు నాకు కష్టమయ్యే అవ్వచ్చు. ఎవరి లైఫ్ 100% పర్ఫెక్ట్గా అయితే ఉండదు, అందరికీ అనుకున్నవన్నీ జరిగిపోవు. సో మేము అక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే ఒక ఫుడ్ స్టాల్లా ఉంటే కొంచెం బాగానే కనపడుతోంది బయటకి, ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. పనీర్ బజ్జీ అండ్ మసాలా మిర్చి బజ్జీ తీసుకున్నాము, కట్ చేసి ఇచ్చారు. అట్లీస్ట్ ఇక్కడ టేస్ట్ ఏంటి అని చూద్దామని చెప్పేసి తింటూ ఉన్నాము. ఓకే పర్వాలేదు. బాదం మిల్క్ తీసుకున్నాము, బాగుంది. బాదం మిల్క్ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను ఇది కలిసి బేగం బజార్ రావడం ఫస్ట్ టైం కదా, సో అందుకే ఎక్కువ షాపింగ్ అని తిరగకుండా కొంచెం మా టైము మా స్పేస్ని ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇద్దరికి కూడా చాలా పర్టికులర్గా ఉంటుంది, ఇక్కడ తినాలి ఇక్కడ తినకూడదు అని. సో సరిపోయాంలే అనుకుని ఇంకిద్దరు ఇక్కడైతే ట్రై చేద్దాంలే అని కొంచెం ట్రై చేసాం. అజీజ్ ప్లాజా అని చెప్పాను కదా, ఇక్కడ ఇలా బోర్డు ఉంటుంది. దీని లోపలికి వెళ్తే కంప్లీట్ ప్లాస్టిక్ ఐటమ్స్, బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్, పువ్వుల దండలు ఉంటాయి కదా పూజా మందిరంలో కానీ, డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉంటాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ మెయిన్గా ఇక్కడ బాగుంటాయండి. 20 రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి. పైన మెట్లపైకి వెళ్ళిపోండి, 2nd 3rd ఫ్లోర్లో ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే ఇలా ఒక పార్ట్ పెట్టుకొని ఆ పార్ట్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీకే అలవాటు అయిపోతుంది ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే గొప్పగా ఏమీ ఉండదు బేగం బజార్, అలాగని ప్రైజులు చాలా చీప్గా ఉంటాయి అని కూడా కాదు. వెరైటీ ఎక్కువ దొరుకుతుంది, క్వాలిటీ కొంచెం తక్కువే అనిపిస్తుంది నాకు ఎందుకో. కొన్ని షాప్స్లో బాగుంటాయి, కొన్ని షాప్స్లో అయితే చీప్ క్వాలిటీ వచ్చేస్తాయి. అవి చూసుకుని తీసుకోండి, తీసుకునేటప్పుడు తక్కువకి వస్తుంది కదా అని ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తీసేసుకోవద్దు. ఇక్కడ ఈ దండలు ఉన్నాయి కదా, ఇవైతే ఆ పర్ల్వి నాకు బాగా నచ్చాయి. జత 300 చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికోసం రాలేదు కదా, మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఇలా తీసేసుకున్నాక తర్వాత మూలపడేస్తానేమో అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ అయ్యాక అప్పుడు చూద్దాంలే అని వదిలేసుకుని వచ్చాను. ఆ దండలు అయితే నాకు నచ్చాయి. ఇవి కూడా బయట దొరుకుతాయి ఎక్కడైనా సరే. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి, చూడండి మీకు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది బయట నుంచి ఆ షాప్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అని. సో ఇది జస్ట్ ఒక కార్నర్ బిట్ అనమాట ఈ షాప్. సో మేము ఫస్ట్ దిగ్గానే ఆ ఆర్కే స్టీల్కి వెళ్ళాము, బట్ అక్కడ పూరీ ప్రెసర్ ఒకటే ఉంది, 9 ఇంచెస్ది తీసుకున్నాను అనమాట నేను, కానీ ఆ షాప్లో తీసుకోలేదు. ఇక్కడ మళ్ళీ నైటీస్ చూద్దామని చెప్పేసి వచ్చాము. మళ్ళీ చూడండి ఈ నైటీ 800 ఉంది.
వేరే షాపుల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా బయట, వేరే ఏమి కొత్త ప్రైస్ అయితే మాకేం అనిపించలేదు. సో అలానే ఉంటాయన్నమాట. అక్కడ క్వాలిటీకి వెళ్తే బయట మనకి ఇక్కడ దొరికే క్వాలిటీ అక్కడ క్వాలిటీ ఒకటే అన్నప్పుడు ప్రైస్ కూడా ఒకటే ఉంటుంది. సో అందుకని ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి. సో ఆ పూరీ ప్రెషర్ అయితే నాకు ఆ షాప్లో 1200 చెప్పారనమాట. 1 రూపీ కూడా తగ్గదని చెప్పారు. సరేలే రాగానే అది తీసుకుంటే మళ్ళీ దాన్ని పట్టుకొని మోసుకొని తిరగడం చాలా కష్టమని ఫస్ట్ అక్కడ అది వదిలేసి మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని తిరుగుతూ ఉన్నామన్నమాట. అలాగా ఎందుకో ఆ రోజు చాలా గ్లూమీగా అనిపించి ఒక రకంగా ఉంది వెదర్. అమ్మయ్య ఎండలేదని అనుకున్నా కూడా చాలా గుబులు వచ్చేసింది. కొంచెం ఎనర్జీ కూడా ఎందుకో డ్రైన్ అయిపోయింది. చెప్పాను కదా, మేము మెట్రో అయితే నేను ఆల్మోస్ట్ 4 మెట్రోలు మారానండి. అసలు ఇది చెప్తే ఎవరైనా నవ్వుతారని చెప్పేసి చెప్పట్లేదు, కానీ అస్సలు దారుణమైన మిస్టేక్ చేసేసాం ఈరోజు అయితే మేము. ఇంకొకటి, ఇక్కడ జళ్ళకి పెట్టుకునే ఉంటాయి కదా హల్దీ సెరమనీలు, అలాంటి వాటికి బాగా ఎక్కువ హోల్సేల్లో దొరుకుతాయి. జడకి పెట్టుకునేవి అయితే బోల్డ్ ఉంటాయన్నమాట. స్టోన్స్, ఫ్లవర్స్ అని చెప్పేసి జడబిళ్ళలు, ఆర్టిఫిషియల్వి జడలో పెట్టుకునే ఫ్లవర్స్, క్లిప్స్ అవి బాగా దొరుకుతాయి. ఎక్కువ వెరైటీ ఉంటాయి. సో అందుకని వెరైటీ ఎక్కువ కావాలి, మాకు ఐటమ్ ఏంటో పర్టికులర్గా తెలుసు అంటే కనుక దానికి కూడా వెళ్ళొచ్చు. పూరీ ప్రెషర్ అలవాటు అయిపోయిన తర్వాత విడిగా పూరీలు చేయడం అనేదే మర్చిపోయాం తెలుసా. ఎంత కన్వీనియంట్గా ఉంటుందో. ఎన్ని పూరీలైనా కూడా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. అండ్ అప్పట్లో నాకుండేది చాలా చాలా చిన్నదనమాట, ఆల్రెడీ అదే చిన్నది. సో పూరీ లోపల ఇంకా చిన్నగా వచ్చేది, అందుకని అన్నిటికంటే పెద్ద సైజ్ తీసేసుకుందాము. మెయిన్గా దీని మీద చెక్కవడలు కూడా చాలా బాగా వస్తాయండి. అసలు చాలా చాలా ఈజీగా చేసేయచ్చు చెక్కవడలు. ఈసారి నేను చేసినప్పుడు దాని మీద చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే పూరీకే తీసుకుంటాము, బట్ ఇది దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. లైట్గా ఎండ వచ్చిన తర్వాత కొంచెం నా కెమెరాలో గ్లో వచ్చింది, లేదంటే బయట మబ్బు, కెమెరా మబ్బు అసలు ఎంత డల్గా పడిందో. అసలు అయితే కొంతసేపు దానికే చిరాకు వచ్చింది నాకు. అమ్మయ్య ఎండ వచ్చిందని ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనిపించింది. సో ఈ రోడ్ సైడ్ కార్నర్లో పూరీ ప్రెషర్ ఉందేమో అని అది అడగడానికి వెళ్ళింది. ఎంత చెత్త, మురిగ్గుంటలు, డ్రైనేజ్ స్మెల్ చాలా చాలా ఉంటుంది అక్కడ. అవన్నీ భరించుకొని మనకి ఐటమ్స్ కావాలి అంటే కొంచెం పేషెన్స్గా ఇవన్నీ తిరిగి కొనుక్కోవడమే. సో ఇక్కడైతే అక్కడ 1200 చెప్పారు కదా, ఇక్కడైతే 900 చెప్పారు. సో బేగం బజార్కి దేనికి వెళ్ళామో ఏంటో వీడియోలో చెప్పేశాను కదా. సో ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూపించేస్తాను ఫాస్ట్గా. జస్ట్ కొన్ని థింగ్స్కే వెళ్ళాము. వీటికి అంత దూరం వెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ, బట్ మేము అనుకున్నవి అయితే అక్కడ ప్రాపర్గా ఎగ్జాక్ట్గా దొరికాయి అనమాట. సో అందుకని చూపిస్తా. ఇంట్లో అయితే నాది ఇది హ్యాండిల్ విరిగిపోయింది, అయినా కూడా దీన్ని అలాగే వాడుతున్నాను. సో అందులోనే డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో ఖచ్చితంగా మార్చేయాలి ఫాస్ట్గా అని. ఇది బాగుంది, చాలా వెయిట్గా అనిపిస్తుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది 120 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ ఇది తీసుకున్నాము. ఇది చిన్న చిన్న పూరీలే చేసుకుంటాం కదా ఇంట్లో, సో అది కూడా చేయొచ్చు, లేదంటే ఏదన్నా వడియాలు వేయించుకోవచ్చు. పెద్ద బాండి పెట్టాల్సిన అవసరం లేదు దానికి అని చెప్పేసి ఈ మూకుడు దేనికైనా యూజ్ అవుతుందని కొన్నాము. ఇది కూడా 150 రూపీస్కే వచ్చింది. ఇది కొనుక్కున్నాము. ఇది ఏంటి అంటే నూడిల్స్ కానీ, మంచూరియా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మగవాళ్ళు కనుక చేస్తే ఇలా ఎత్తి దీన్ని యూజ్ చేయగలరు, బట్ మనమైతే మేబీ నేనైతే వెయిట్ మొయ్యలేను, వెయిట్గానే ఉంది. కానీ ఎక్కువ క్వాంటిటీలో నూడిల్స్ చేసుకోవాలంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. ఇది 400-450 అలా పడింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇవి ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఇవి గోల్డ్ కోటెడ్ అట, బ్రాస్ అయితే కాదు. సో 100 రూపీస్ ఈచ్ పడింది. కోటింగ్ పోదని అయితే అన్నారు, సో అందుకనే తీసుకున్నాము. ఈ 2 షేప్స్ నచ్చి నేను నా ఫ్రెండ్ సేమ్ ఐటమ్సే తీసుకున్నాము. సో అసలైంది ఇదండి, దీనికోసమే వెళ్ళాము. ఇన్ని కేజీలో దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈరోజు దీన్ని కొనడానికి ఎంత కష్టపడ్డానో అసలు అని, ఇంటికి రావడానికి కూడా అంతే కష్టమైంది. పూరీ ప్రెషర్ అనమాట. నేను చేసేటప్పుడు వీడియోలో క్లియర్గా చెప్పిస్తాను దీని యూసేజ్ తెలియకపోతే కనుక. అప్పట్లో నా దగ్గర చాలా చిన్నది ఉండేది, బట్ అది అది హ్యాండిల్ అది ఊడొచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 14 years అయింది ఆ చిన్నది కొని. సో ఇంకా దాని సర్వీస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఉంటే అసలు పూరీల గురించి భయపడక్కర్లేదనమాట. ఎన్ని పూరీలా చేసేయచ్చు ఫాస్ట్గా. ఇది అలవాటు అయ్యాక అసలు చేత్తో ఒత్తేదే మర్చిపోయాను. ఇప్పుడు అది పోయేసరికి పూరీలు చేయడం కూడా చాలా రోజులు అయిపోయింది. సో అంత ఈజీగా ఉంటుంది ఇంట్లో పూరీలు చేస్తే, అందుకని చెప్పేసి. అండ్ ఇంకొకటి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, దోశ పెనం గురించి కూడా వెళ్ళాము అని చెప్పేసి. ఒకటే అయిపోయిందనమాట, దోశకి చపాతీకి అన్నిటికీ అదే వాడేస్తున్నాను, ఐరన్ది. అందుకని ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఐరన్ పెనం ఒకటి కొన్నాము. ఇది ఒకటి రౌండ్ది.
ఇది 500 పడినట్టుంది, 450 పడింది. పూరీ ప్రెస్సర్ అయితే 900కి ఇచ్చారు. నూడిల్స్ది 450 అలా పడింది. సో ఎగ్జాక్ట్గా అన్ని ప్రైజెస్ చెప్పేసాను అనుకుంటున్నాను. సో ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. చాలా అలసిపోయాను, నిద్ర కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇవన్నీ వాటి ప్లేసుల్లో పెట్టేస్తాం కదా, ఒకసారి వీడియో చూపించేస్తే అయిపోతుందని చేస్తాను అనమాట. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.